నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 2023 వార్షిక నివేదికను సిద్దిపేట అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ ఏడాది 5,931 కేసులు నమోదయ్యాయని, గతేడాది కంటే 7% నేరాలు పెరిగాయన్నారు. మొత్తం 670 దొంగతనం కేసుల్లో 3,73,00,000 సొత్తు పోగా 43% రికవరీ చేశామన్నారు. ఈ ఏడాది 3.7% రోడ్డు ప్రమాదాలు తగ్గాయని శ్రీనివాసరావు చెప్పారు. 2023లో 73 రేప్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 47% కేసుల్లో శిక్షలు పడ్డాయి. ఇది 2023 సంవత్సరంలో మనకు 5,931 కేసులు నమోదైనవి మన కమిషనరేట్లో. గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఒక 7% నేరాలు పెరగడం జరిగింది. గత సంవత్సరం 5,491 కేసులు, 13 మర్డర్ కేసులు అయినాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే 19 కేసులు అయినాయి గత సంవత్సరంలో. దీంట్లో ఒక 31.5% నేరాలు తగ్గినాయి. దొంగతనాల కేసులు 670 కేసులు నమోదు చేయడం జరిగింది. టోటల్ దొంగిలించబడిన సొత్తు 3,73,85,831 రూపాయలు. దీంట్లో రికవరీ పర్సంటేజ్ 43% ఉంది. ఇది గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే 580 కేసులు గత సంవత్సరంలో జరిగినాయి. రికవరీ 52.95%. ఈ సంవత్సరం 89 పోక్సో కేసులు నమోదైనాయి. గత సంవత్సరంలో 75 కేసులు నమోదైనాయి. ఒక 15% పోక్సో కేసులు పెరిగినాయి. దీంట్లో రేప్ కేసులు 73 రిజిస్టర్ చేయడం జరిగింది. 22 సంవత్సరంలో 73 కేసులు, ఈక్వల్. ఇక్కడ దీంట్లో పెరుగుదల ఏం లేదు. తర్వాత రోడ్డు ప్రమాదాల విషయానికి వస్తే 540 రోడ్డు ప్రమాదాలు, 260 మంది వ్యక్తులు చనిపోవడం జరిగింది ఈ ప్రమాదాల్లో. దీంట్లో 337 కేసెస్. డ్రగ్స్ మీద మేము కఠినమైన చర్యలు తీసుకోవడానికి, దాన్ని పూర్తిగా మన జిల్లాలో కంప్లీట్గా మన కమిషనరేట్ పరిధిలో ఎక్కడ కూడా అది కనిపించకుండా దాన్ని రూపుమాపాలని మేము అందరం కూడా ప్రతిజ్ఞ తీసుకున్నాం.